అనుకో వాచర్ కూడా ఉంది ఏమన్నా మట్టి పడితే పోతుంది వాచర్ కూడా కూడా మెల్ల 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 అప్పుడు ప్లీజ్ ఇక వాచర్ సంజయ్ అదొకసారి ఏంటిది సోమవారం రాదు గెటవాలి 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 నువ్వు ఇట్లా చిన్న అవి రావు అవి రావు అవి రావు సంచదాన్ని దాని సంచారా ఈ మన దస్తగిరి చేయటోళ్ళు ఇన్సాన్ చేయాలంటే వెళ్తానా 20 కిలోల సంచి వాడు సంచి తీసుకో సంచి 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 ఇంకో పానీ అది తోనా ఒకటే ఉన్నది మీద ఇప్పుడు మీ దగ్గర పానీ ఉండాలి రిపేర్ చేస్తున్నాము గేట్ వాళ్ళు నీళ్ళు కారుతుంది డ్యామేజ్ అయితే ముక్కు నీరు పోతుంది కనుక చేసి దాన్ని రిపేర్ చేసి మేము సిబ్బందితో చేస్తున్నాము. ఇది ఎప్పుడే కాకుండా ఇంకో 4-5 రోజులు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తున్నాం. దసరా వారిగా పూర్తి చేస్తారా? దసరా వారిగా పూర్తి చేస్తున్నాం. నీటి సమస్య లేకుండా ఎలాంటి నీటి సమస్య లేకుండా చేస్తున్నాం అంతే. నీటి సమస్య ఉండదు కదా మళ్ళా నేను మురికి నీరు అయితే అని మన జనాలు ఇబ్బంది పడతారు కనుక అలాంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇది ఆ గంటల వాడకి ఇదిపోయేది ఇదేనా పోయేది మరి అది గంటల వాడకు పెద్ద పరిసర అవుతుంది కదా నువ్వు ఏదో అవునా ఇప్పుడు ఎందుకు ఎందుకు మూసేస్తాను దాన్ని ఇప్పుడు దాన్ని తిరిగేవానే ఎప్పుడు రిపేర్ చేస్తాము రిపేర్ మొదలే మొన్న ఎప్పుడు అయిపోదు కదా ఇప్పుడు అది అట్లా పెడుతూ ఉంటుందా దానికి లోపల పెట్టాలి అట్లా నీళ్ళు మళ్ళీ నీళ్ళు పెడుతూ ఉంటుంది అది నీళ్ళు పెట్టదు కదా పెట్టదంటే అది అది దేశ దీనికి కొంచెం మలుగు అది మళ్ళా నీళ్ళు పెట్టదు ఇప్పుడు నీళ్ళు పెడతారా మళ్ళీ పెట్టలేదా ఇప్పుడు పోతా పోయి చేసినట్టు ఇప్పుడు వాడు ఏమంటాడంటే అంటాడా కాదంటాడా రేపు పన్నుతో కనుక నువ్వు చేసేస్తావా ఎట్లా అది ఎట్లా అట్లా కాదు కదా ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ పెట్టామనుకో ప్రెషర్కు ఉండదు అది మళ్ళీ లేదు అది పిడి చేయాలా అందుకనే నేను చేసుకున్నా. స్టార్ట్ అవుతానా 9వ వార్డు ప్రజలకు చెలుపూరు గ్రామ పంచాయతీలోని 9వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మేము ఈ వాటర్ సప్లై విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని మా ప్రజల యొక్క ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడి ఇక్కడ గేటు వాళ్ళను సమస్య ఉన్నందున దాన్ని తీసి చూసడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఒక 1.5 అవర్
ఒక గంటన్నర నీళ్ళు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామం లోపల లేదా మన వార్డులో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వాళ్ళు సొంత మోటార్లు పెట్టుకుంటారు. ఆ మోటార్ల ద్వారా ఏమవుతుందని మిగతా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని రెటిఫై చేసుకోవాలంటే, దాన్ని తీసేసుకోవాలంటే మానవతా దృక్పథంతో మన వాళ్ళే కదా అందరం మనం నీళ్ళు వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలంటే వాటిని దయచేసి వాటిని తీసేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మిగతా ప్రజలకు ఒక ఇద్దరు ముగ్గురు కాబట్టి ఇంకా చాలామందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్య కానీ పారిశుద్ధ్య సమస్య కానీ లేకుండా చేసేదానికి శాయశక్తుల గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున ప్రజలకు 9వ వార్డు ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. దయచేసి అందరూ సమయం పాటించండి.